శ్రీమాత్రే నమః. జ్యోతిష్య జ్ఞానదీపిక ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, అందులో సక్సెస్ సాధించాలి అంటే ఏ భావబలం, ఏ గ్రహబలం బాగుండాలి, ఏ గ్రహాల వల్ల ఎటువంటి యూట్యూబ్ ఛానల్స్ చేయొచ్చు, ఏ భావబలం బాగుంటే యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అయ్యి ధన సంపాదన చేయొచ్చు అనే విషయం తెలుసుకున్నాం. అసలు యూట్యూబ్ ఛానల్ అంటే ఏంటి? మామూలుగా మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని అందరికీ పంచడం లేదా చూపించడం, ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ అన్నది చాలా ఫాస్ట్గా విస్తరించేటటువంటిది, తొందరగా వైరల్ అయ్యేటటువంటిది, ఇన్ఫర్మేషన్ అందరికీ పంచేటటువంటిది, చూపించేటటువంటిది. దీనికి మూడవ భావం చూడాలి. తృతీయ భావం అంటే ఏంటి? కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్, ఇంటర్నెట్, ఇవన్నీ వస్తాయి. మూడవ భావం అంటే కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్, ఇంటర్నెట్. ఇది మూడో భావం ద్వారా తెలుసుకోవచ్చు. సో మూడో భావం కనుక చాలా బలంగా ఉండి మూడో భావం నుంచి ధన సంపాదన చేసేటువంటి కాంబినేషన్స్ కనుక ఉంటే ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అనేది సాధిస్తారు. యూట్యూబ్ ఛానల్ ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు. స్టార్ట్ చేయాలంటే ఇది ఉండి తీరాలి అని లేదు, ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు. కానీ ఆ స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ ద్వారా ధన సంపాదన రావడం కానీ, నేమ్ అండ్ ఫేమ్ రావడం కానీ, వాళ్ళకి దాని ద్వారా ఒక ఆదాయ మార్గాలు పెరగడం కానీ, సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉండడం కానీ ఉంటే ఖచ్చితంగా మూడో భావాన్ని, దాని యొక్క ప్లేస్మెంట్ని పరిశీలించాలి. మూడో భావం లేదా మూడో భావాధిపతికి కనుక 2, 10, 11, 9 కనెక్షన్ ఉంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా ధన సంపాదన చేయొచ్చు. అంటే మూడో భావాధిపతి లేదా మూడో భావంలో కానీ ద్వితీయాధిపతి ఉండడము లేదా దశమాధిపతి ఉండడము, 11th and 9th లార్డ్ ఉండడం, లేదా మూడో భావాధిపతి థర్డ్ లార్డ్ ద్వితీయంతో కలిసి ఉండడము, లేదా దశమంతో కలిసి ఉండడము, లేదా నవమంతో కలిసి ఉండడము, లేదా ఏకాదశాధిపతితో కలిసి ఉండడం, లేదా మూడో భావాధిపతి వెళ్ళి ద్వితీయంలో కానీ, దశమంలో కానీ, ఏకాదశంలో కానీ, భాగ్యంలో కానీ ఉండడం ఉంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా ధన సంపాదన చేయొచ్చు. చాలా సింపుల్ అండి, కాంప్లెక్స్ చేసుకోవద్దు. ఇక్కడ 2 కండిషన్స్ తీసుకోండి. మూడో భావాధిపతి ఎవరు? ఆ మూడో భావాధిపతి ఎక్కడున్నాడు? ద్వితీయంలో ఉన్నాడా? ఎస్, యూట్యూబ్ ఛానల్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు. దశమంలో ఉన్నాడా? యూట్యూబ్ ఛానల్ని వృత్తిగా కూడా చేసుకోవచ్చు వాళ్ళు. ఏకాదశంలో ఉన్నాడా? యూట్యూబ్ ఛానల్ ద్వారా ధన లాభాలు పొందవచ్చు. భాగ్యంలో ఉన్నాడా? యూట్యూబ్ ఛానల్ ద్వారా ధన సంపాదన మరియు నేమ్ అండ్ ఫేమ్ 2 అన్నీ కలుగుతాయి. అంతేకాకుండా మూడో భావాధిపతి ఎవరితో కలిసి ఉన్నాడు అనేది కూడా చూసుకోవాలి. ఎవరితో కలుస్తున్నాడు? 2, 10, 11, 9లో కలిసి ఆ పర్టికులర్ భావాల్లో ఉంటే కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా ధన సంపాదన చేయొచ్చు. అది కండిషన్ నెంబర్ 1. ఇంకా మూడో భావంలో కనుక, అంటే థర్డ్ హౌస్లో కనుక ద్వితీయాధిపతి, దశమాధిపతి, ఏకాదశాధిపతి, నవమాధిపతి ఉన్నా, లేదా థర్డ్ లార్డ్ని ద్వితీయ, దశమ, ఏకాదశ భాగ్యాధిపతులు చూస్తున్నా, లేదా మూడో భావంలో ఉన్నటువంటి గ్రహాలని 2, 10, 11, 9 భావాధిపతులు చూస్తున్నా కూడా యూట్యూబ్ ద్వారా ధన సంపాదన చేసుకోవచ్చు. ఇలా అన్ని కాంబినేషన్స్ చూసుకోవాలి. ఏదో కాంబినేషన్లో యూట్యూబ్ ద్వారా సక్సెస్ అనేది సాధించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ అన్నది చాలా విస్తారంగా, ఎక్కువగా అందరూ యూజ్ చేస్తున్నారు, అన్నిటికీ యూజ్ చేస్తున్నారు యూట్యూబ్. దాంట్లో కొంతమందికి సక్సెస్ వస్తుంది, కొంతమందికి నేమ్ అండ్ ఫేమ్ వస్తున్నాయి, కొంతమందికి ధన సంపాదన కూడా వస్తుంది. ఈ విధంగా ఈ కాంబినేషన్స్ చూసుకుని మనం డిసైడ్ చేయాలి. ఇందాక చెప్పినవన్నీ ఇక్కడ నేను ఇచ్చాను. మూడవ భావాధిపతి కనుక ద్వితీయంలో ఉన్నా, మూడవ భావాధిపతి నవమంలో ఉన్నా, మూడవ భావాధిపతి ఏకాదశంలో ఉన్నా, అలాగే గురుడుని తీసుకుని ఉంటే పంచమ దృష్టితో కూడా తృతీయాన్ని చూస్తూ ఉంటాడు. మొత్తం అన్నీ తీసుకుంటూ ఉండాలి. 11లో గురుడు ఉన్నాడు, తృతీయాన్ని చూస్తాడు, పంచమ దృష్టితో ధన సంపాదన ఇస్తూ ఉంటాడు. అలాగే మూడవ భావాధిపతి 9వ భావాధిపతుల మధ్య పరివర్తన, మూడవ భావాధిపతి 11వ భావాధిపతుల మధ్య పరివర్తన ఉన్నా కూడా యూట్యూబ్ ఛానల్లో రాణిస్తారు. ఇవన్నీ కొన్ని కండిషన్స్ ఇస్తారు, మనం అనలైజ్ చేసుకుని చూసుకోవచ్చు. బట్ ఏ ఛానల్ చేయాలి, ఏ కంటెంట్ ఉండాలి, ఎటువంటివి చేయాలి, అవన్నీ చూసుకుంటే ఒక్కొక్క గ్రహం యొక్క కారకత్వం బట్టి వాళ్ళు ఎటువంటి యూట్యూబ్ వీడియోస్ చేస్తారనే చూసుకోవచ్చు. రవిగ్రహం తీసుకుంటే జనరల్గా రవిగ్రహం ఉన్నటువంటి వాళ్ళు ఈ యూట్యూబ్ ఛానల్స్ అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఒకవేళ చేస్తే పాలిటిక్స్ రిలేటెడ్ చేస్తూ ఉంటారు. పాలిటిక్స్, రాజకీయాల గురించి రాజకీయ విశ్లేషణ చేయడము, లేదా ఏదైనా ఈ గ్రాండ్గా ఉండేటువంటి పొలిటికల్ సభల్ని షూట్ చేసి అవి యూట్యూబ్ వీడియోస్లో పెట్టడము,
ఇటువంటివి చేస్తారు. లేదా మెడికల్ రిలేటెడ్ అంటే సర్జరీసు, మెడికల్ సైన్స్, మెడికల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందరికీ ఇవ్వడము, ఇటువంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు. లేదా ఆధ్యాత్మికానికి సంబంధించిన కూడా చేసే అవకాశం కొంతవరకు ఉంటుంది. రవిగ్రహం కనుక ఇందాక చెప్పిన కాంబినేషన్ 3, 2, 10, 11, 9 వీటిల్లో కనుక ఉంటే ఇటువంటి వీడియోస్ చేసే అవకాశం ఉంటుంది. ఆ గ్రహ కారకత్వాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు. అదే చంద్రుడు అనుకోండి, చంద్రుడు ఎటువంటివి చేస్తే నర్సరీ అంటే మొక్కల పెంపకం, మొక్కల్ని ఎలా పెంచవచ్చు, వాటి నుండి మెలకువలు ఏంటి, ఎటువంటి మొక్కల్ని ఎలా పెంచాలి, అవన్నీ చెప్తూ ఉంటారు. అలాగే స్కూల్ పిల్లలకు సంబంధించిన పాఠాల మీద కూడా వీడియోస్ చేస్తుంటారు. అంటే 10th క్లాస్ లోపల ట్యూషన్స్ యూట్యూబ్లో చెప్పడం, అటువంటివి చెప్తూ ఉంటారు. అలాగే స్వీట్లు, ఎస్పెషల్లీ పాలతో చేసిన స్వీట్ల వ్యాపారానికి సంబంధించిన వీడియోస్ చేయడం, ఎలా చేస్తారు వీడియోస్, స్వీట్లు ఎలా చేస్తారు, ఎస్పెషల్లీ పాలతో చేసే స్వీట్లు అంటే పాలకోవా, కలాకండ్, ఇటువంటి స్వీట్లకు సంబంధించిన వీడియోస్ చేయడము, దాని ద్వారా కూడా పాపులర్ అవుతూ ఉంటారు. అంతేకాకుండా సైకలాజికల్ కౌన్సిలింగ్స్, ఒక సైకలాజికల్ కౌన్సిలర్ ఉన్నారు, వాళ్ళు యూట్యూబ్ వీడియోస్ చేసుకుని పిల్లల పెంపకం గురించి ఎలా పెంచాలి, స్కూల్లో ఎలా పెంచాలి, ఇంట్లో ఎలా పెంచాలి, వాటికి సంబంధించిన కౌన్సిలింగ్స్ ఇవ్వడము, షార్ట్ వీడియోస్ చేయడము, ఎక్కువగా షార్ట్ వీడియోస్ ద్వారా పాపులర్ అవుతారు. ఎందుకంటే చంద్రుడు అన్నది చాలా క్విక్ మూమెంట్ ఉన్నది, 2.5 రోజులకు ఒక గ్రహం రాసి మారిపోతూ ఉంటుంది. అందుకే వీళ్ళు షార్ట్ వీడియోస్లో పాపులర్ అవుతారు. అంటే పిల్లలకు సంబంధించిన ఒక వీడియోస్ కొన్ని చూశాను నేను. ఆయన ఒక పీడియాట్రిషియన్, చిన్న పిల్లల డాక్టర్, షార్ట్ వీడియోస్ చేస్తూ ఉంటారు. ఆయన కూడా, ఆయన ఇక్కడ కాదు, నార్త్ ఇండియను, పిల్లలకి ఇంజెక్షన్స్ వేస్తూ ఉంటారు, వాళ్ళని ఆడిస్తూ ఉంటారు, పాటలు పాడి ఆడిస్తూ ఇంజెక్షన్స్ వేస్తే నవ్విస్తూ ఇంజెక్షన్స్ వేస్తారు. అటువంటి వీడియోస్ చేసి వాళ్ళు పాపులర్ అవుతుంటారు. వృత్తిపరంగా పాపులర్ అవ్వడం వేరు, యూట్యూబ్ పరంగా కూడా పాపులర్ అవ్వడం వేరు. సో వృత్తికరంగా ఎంత పాపులర్ అయినా యూట్యూబ్ పరంగా పాపులర్ అవ్వాలి అంటే ఈ కాంబినేషన్స్లో ఇలా చంద్రుడు అయితే సైకలాజికల్ కౌన్సిలింగ్ ద్వారా, చిన్నపిల్లలు ట్యూషన్ చెప్పే ఇన్ఫర్మేషన్ ద్వారా, చిన్నపిల్లలు డాక్టర్ వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి మెలకువలు చెప్పడం ద్వారా కూడా సక్సెస్ అవుతూ ఉంటారు. ఎక్కువగా షార్ట్ వీడియోస్లో సక్సెస్ అవుతారు చంద్రుడు అయితే. ఇక కుజుడిని తీసుకుంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్, డిఐ వీడియోస్ అంటూ ఉంటారు. అంటే ఏంటంటే చిన్న చిన్న వస్తువులు ఇంట్లో తయారు చేయడం, చిన్న చిన్న సామాన్లు ఉంటాయి, దాంతో ఏదో వస్తువు తయారు చేసి ఇలా యూజ్ చేసుకోవచ్చు, మన ఇంట్లో ఉండేటువంటి పాత సామాన్లతో వస్తువులు చేసి ఇలా యూజ్ చేయొచ్చు అని చెప్పేటువంటి వీడియోస్ని, కుజగ్రహం యొక్క అనుకూలత ఉంటే కనుక, థర్డ్ లార్డ్ ఈ విధంగా ఉంటే మాత్రం ఇటువంటి వీడియోస్ చేస్తూ ఉంటారు. వాహనాల రిపేర్లు, కొంతమంది వాహనాలను ఎలా రిపేర్ చేయాలి, టెక్నిక్స్, డ్రైవింగ్ టెక్నిక్స్, రిపేర్ టెక్నిక్స్, చిన్న చిన్న రిపేర్స్, ప్రతి చిన్న రిపేర్కి షోరూమ్కి తీసుకెళ్లకుండా ఇంట్లోనే మనం ఎలా రిపేర్ చేసుకోవచ్చు, ఎలా చేయొచ్చు అనేటువంటి వీడియోస్ చేసి చూపిస్తూ ఉంటారు. అటువంటి వీడియోస్ కూడా కుజగ్రహం వల్ల జరుగుతూ ఉంటాయి. అడ్వెంచర్ ట్రావెలింగ్, కొంతమంది కొండలు గుట్టలు ఎక్కుతూ ఉంటారు, బైక్స్ ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు, లాంగ్ జర్నీస్ అంటే ఒక 1000 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తారు కొంతమంది. అటువంటివన్నీ వీడియోస్ చేసే కుజగ్రహం అనుకూలత ఉంటే మాత్రం అటువంటి వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ అంటే ఎక్కడెక్కడ ఏ ఇల్లు ఉన్నాయి వాటికి సంబంధించిన వీడియోస్ తీయడం, దానికి సంబంధించిన కమిషన్ సంపాదించడం, అటువంటివన్నీ యూట్యూబ్ చేసి వీడియోస్ చేస్తుంటారు. అది కూడా కుజగ్రహం యొక్క అనుకూలత వల్ల చేస్తూ ఉంటారు. ఇక శుక్రగ్రహం తీసుకుంటే, శుక్రుడు అంటే ఏంటి, కళలకు సంబంధించిన ప్లానెట్. సో ఇంటీరియర్ డిజైన్, అంతేకాకుండా చీరలకి వాటికి డిజైన్స్ వేయడము, డ్రెస్సెస్కి డిజైన్స్ వేయడము, హోమ్ మేడ్ వ్యాపారాలు ఉంటాయి, అటువంటి వాటికి సంబంధించిన వీడియోస్ చేయడము, బంగారం సంబంధిత వీడియోస్ అంటే వాళ్ళ దగ్గర ఏవో ఉంటాయి దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి వీడియోస్ చేస్తూ ఉంటారు, కింద కాంటాక్ట్ చేయండి అని నెంబర్ ఇస్తూ ఉంటారు. సో ఆ విధంగా చేసే వీడియోస్గా శుక్రగ్రహం యొక్క అనుకూలత. అంటే హోమ్ మేడ్ బిజినెస్ సంబంధించినవన్నీ శుక్రగ్రహం. ఇంటీరియర్ డిజైన్, ఇంటిని ఎలా తీర్చిదిద్దుకోవాలి, అందంగా ఎలా చూపించవచ్చు ఇంటిని, ఇవన్నీ చేసే వీడియోస్ కూడా శుక్రగ్రహం యొక్క అనుకూలత. అంతేకాకుండా డ్యాన్స్ చేస్తుంటారు, షార్ట్ వీడియోస్ కావచ్చు, లాంగ్ కావచ్చు, క్లాసికల్ డ్యాన్స్ కావచ్చు, ఇంకొక డ్యాన్స్ కావచ్చు, సినిమా పాటలకు డ్యాన్స్ కావచ్చు, ఏదైనా డ్యాన్స్ వీడియోస్ చేయడం అనేది శుక్రగ్రహం యొక్క అనుకూలత ఉంటే అటువంటి వీడియోస్ చేసి పాపులర్ అవుతూ ఉంటారు. సంగీతము, పాటలు, సినిమా పాటలు కావచ్చు, మన సాంప్రదాయ సంగీతం కావచ్చు, వెస్టర్న్ మ్యూజిక్ కావచ్చు, ఏదైనా. ఇప్పుడు శుక్రుడు రాహు కలిసి ఏదైనా కాంబినేషన్లో ఉన్నారు, సో వాళ్ళు ఎక్కువగా వెస్టర్న్ మ్యూజిక్ లాంటివి, వెస్టర్న్ డ్యాన్స్ అటువంటివి చేసి పాపులర్ అవుతూ ఉంటారు. అలా కాకుండా శుక్రుడు మామూలుగా ఉన్నట్టే సాంప్రదాయమైన సంగీతం, సాంప్రదాయమైన డ్యాన్స్ ద్వారా పాపులర్ అవుతూ ఉంటారు. ఇంటీరియర్ డిజైన్, ఇంటిని ఎలా అమర్చుకోవాలి, వ్యాపారం కావచ్చు, వాళ్ళ సొంత వీడియోస్ కావచ్చు, ఏదైనా చేసి సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుక్రగ్రహం అనుకూలత ఉంటే. అంతేకాకుండా శుక్రగ్రహం జ్యోతిష్యం, వాస్తు లాంటివి కూడా ఇస్తూ ఉంటాడు. 100% ఉండదు, కానీ జ్యోతిష్యం, వాస్తు కూడా ఇచ్చే అవకాశం కొంతవరకు ఉంటుంది శుక్రగ్రహం వలన. ఇక గురుగ్రహం తీసుకుంటే టీచింగ్, ముఖ్యంగా అంటే ఇంటర్మీడియట్ వాళ్ళకి కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఎవరికైనా టీచింగ్ సంబంధించినటువంటి వీడియోస్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు వాళ్ళు. జ్యోతిష్యం వీడియోస్ చేస్తారు, వాస్తు వీడియోస్ చేస్తారు,
ఫైనాన్స్ సంబంధిత వీడియోలు అంటే ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏ టైంలో ఇన్వెస్ట్ చేయాలి, అటువంటి వీడియోస్ చేస్తూ ఉంటారు. గురుగ్రహం టీచింగ్, షార్ట్ కట్స్ చెప్పడం పిల్లలకి, జ్యోతిష్యం, వాస్తు, ఫైనాన్స్ సంబంధించినటువంటివి, ఆధ్యాత్మిక బోధనలు చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ అంటే కాంబినేషన్స్ చూసుకుంటూ ఉండాలి, ఎక్కడ ఉన్నాడు ఏంటి అన్నది కూడా. ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ ఉంటారు. దేవాలయాలు తిరుగుతూ దానికి సంబంధించిన వ్లాగ్ వీడియోస్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేస్తుంటారు. వంటల వీడియోలు చేయడానికి ఇష్టపడతారు. చంద్రుడు తర్వాత మళ్ళీ గురుడు ఇలా ఉంటే వంటల వీడియోలు చేయడానికి ఎక్కువగా పాపులర్ ఉంటుంది. వంటలు అవి సంబంధించిన వీడియోస్ చేసి గురుడికి కనుక ద్వితీయాధిపతి కనెక్షన్ పడితే వంటలకు సంబంధించిన వీడియోస్ చేసి పాపులర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇక బుధుడిని తీసుకుంటే బుధుడు స్టాక్ మార్కెట్ దానికి సంబంధించిన అనాలిసిస్ చేయడం, ఆ వీడియోస్ చేయడం దాని ద్వారా ఉంటుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే వాళ్ళకి ఏదో సెంటర్స్ ఉంటాయి పర్సనల్ డెవలప్మెంట్, దాన్ని ప్రమోట్ చేయడానికి వీడియోస్ చేసుకుంటూ ఉంటారు. లాంగ్వేజ్ స్పీకింగ్ కోర్సెస్ దానికి కూడా బుధుడే కారకత్వం వహిస్తుంటారు. అటువంటి వీడియోస్ చేయడానికి కూడా బుధుడు కారకత్వం వహిస్తూ ఉంటాడు. మ్యాథమెటిక్స్, బ్యాంక్ ఎగ్జామ్స్, కోచింగ్, వాటి షార్ట్ కట్స్ అవి చేయడానికి కూడా బుధుడే. షార్ట్ కట్స్ ముఖ్యంగా షార్ట్ కట్స్ చెప్పడానికి బుధుడు చాలా ఇంపార్టెంట్ కారకుడు అవుతూ ఉంటాడు. అటువంటి వీడియోస్ చేస్తుంటే వాళ్ళకు కోచింగ్ సెంటర్ ఉంటుంది, ప్రమోట్ చేయడానికి చిన్న చిన్న వీడియోస్ చేస్తారు. మనం బ్యాంక్ ఎగ్జామ్స్లో ఇలా ప్రాబ్లం వస్తే ఇలా సాల్వ్ చేయొచ్చు, ఫర్ డీటెయిల్స్ కాంటాక్ట్ అని నెంబర్ ఇస్తూ ఉంటాడు. అటువంటి వీడియోస్ చేయడానికి కూడా బుధుడు కారకత్వం వహిస్తూ ఉంటాడు. బుధుడు కూడా జ్యోతిష్యానికి సంబంధించిన వీడియోస్ చేయడానికి ఇస్తాడు. డిఫరెంట్గా ఉంటాయి వాళ్ళ వీడియోస్, జ్యోతిష్యంలో డిఫరెంట్ కాన్సెప్ట్తో వెళ్తూ ఉంటాయి వీడియోస్. ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటూ ఉంటారు కొంతమంది. సో ఎటువంటి వ్యాపారం చేయాలి, ఏ వ్యాపారం చేయాలంటే ఏ ముడిసరికి ఏం కావాలి, పెట్టుబడి ఎటువంటి ఉండాలి, అటువంటి వీడియోస్ చేయడానికి కూడా బుధుడు కారకత్వం వహిస్తూ ఉంటాడు. సాఫ్ట్వేర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా బుధుడు కారకత్వం వహిస్తూ ఉంటాడు. అంటే అప్డేటెడ్ టెక్నాలజీస్ మీద, డేటా సైన్స్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఈ టెక్నాలజీ మీద వీడియోస్ చేయడానికి కూడా బుధుడు కారకత్వం వహిస్తూ ఉంటాడు. ఇక శని తీసుకుంటే ఎక్కువగా సర్వీసెస్ సంబంధించిన వీడియోస్, అంటే వాళ్ళ దగ్గర ఏదో బిజినెస్ ఉంటుంది, సర్వీసెస్ చేస్తూ ఉంటారు. ఏదో ఒక సర్వీస్ అవ్వచ్చు, దాన్ని ప్రమోట్ చేసుకునే షార్ట్ వీడియోస్ అవ్వచ్చు, ట్యాక్సీ సర్వీస్ కావచ్చు, హౌస్ క్లీనింగ్ సర్వీస్ కావచ్చు, ఏదైనా సర్వీసెస్ సంబంధించిన బిజినెస్ ఉంటే దానికి సంబంధించిన వీడియోస్ చేయడానికి శని కారకత్వం వహిస్తూ ఉంటాడు. జంతు పోషణ అంటే కుక్కలకి వీటికి ఎలా ఉండాలి, పెట్కి సంబంధించినటువంటి వీడియోస్ శని ఎక్కువగా కారకత్వం వహిస్తాడు. కేతువు కూడా దానికి కారకత్వం వహిస్తాడు. శని, కేతువు ఇలాంటివన్నీ జంతువుకు సంబంధించినటువంటి వైద్య సంబంధిత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా శని కారకత్వం వహిస్తూ ఉంటాడు. అటువంటి వీడియోస్ చేయడానికి, వైద్య సంబంధించిన వీడియోస్ చేయడానికి శని కారకత్వం వహిస్తాడు. వాళ్ళకి స్క్రాప్ ఉంది, ఆ స్క్రాప్ని ఏం చేయాలి, ఎలా బిజినెస్ చేయొచ్చు అని చెప్పడానికి కూడా వీడియోస్ చేయడానికి శని కారకత్వం వహిస్తాడు. మొత్తానికి థర్డ్ లార్డ్ ముఖ్యంగా కారకత్వం వహిస్తాడు వీడియోస్ చేయాలంటే యూట్యూబ్. సో ఎటువంటి వీడియోస్ చేయాలి ఏంటి అని అనుకుంటే ఈ గ్రహం యొక్క కారకత్వం చూసుకోవాలి. థర్డ్ లార్డ్ ముఖ్యంగా ఎటువంటివి అయ్యాడు, ఆ థర్డ్ లార్డ్ ఎక్కడ ఉన్నాడు, అది చూసుకొని దానికి ఉన్న కనెక్షన్స్ చూసుకొని దానికి సంబంధించిన వీడియోస్ ఎక్కువగా చేసి సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవరైతే నన్ను ఆస్ట్రాలజీ కోసం కన్సల్ట్ చేయాలి అనుకుంటున్నారో డిస్క్రిప్షన్లో కానీ ఇక్కడ కానీ ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది, దానికి వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా అదే నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. జ్యోతిష్యం నేర్పించడం కావచ్చు, ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావచ్చు, ఆన్లైన్లోనే చేయడం జరుగుతుంది. ఓం నమో నారాయణ.